ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య గారు, శరణ్య, ఏమైందమ్మా? జర్నీ కొంచెం టైర్డ్ గా ఉందా? ఫేస్ లో అసలు కళే లేదు. అవునత్తయ్య గారు, సమ్మర్ కదండి. అలాగేనమ్మా. జ్యూస్ తాగేసి కార్లో కాసేపు పడుకోండి, ఓకేనా? అలాగే అత్తయ్య గారు. నీకేం కావాలనిపించినా దర్శన్ ముందు ఏమాత్రం మొహమాటం పడకు. దర్శన్ నీకు ఏ లోటు రానివ్వడు. జర్నీని ఎంజాయ్ చెయ్యి, ఓకేనా? మీరు వెళ్ళేది హనీమూన్ కి. అలాగే అత్తయ్య గారు. కానీ ఇక్కడ అమ్మా, లోపల రెస్టారెంట్లో బిజీగా ఉంటే బయట కూర్చోబెట్టారు. చాలా ఎండగా ఉంది. లోపల ఖాళీ అయిందంట, లోపలికెళ్తున్నాం. ఓకే దర్శన్, బాయ్. అలాగే. డోంట్ వరీ, మేనేజ్ చేసేసా. మ్యామ్, సార్ జ్యూస్. సమీరా, జ్యూస్ తాగు. మనిద్దరికి 2 జ్యూస్లెందుకు? 2 స్ట్రాలు చాలు. ఒకే జ్యూస్ ని ప్రేమగా పంచుకుందాం. మరి ఈ జ్యూస్ పారేద్దామా? నీ పెళ్ళాముందిగా, తన మొహన పారే. ఎక్స్క్యూజ్ మీ, ఇది తనకివ్వు. అలాగే సార్. మేడం, సార్ మీకు జ్యూస్ ఇమ్మన్నారు. ఏందమ్మి నువ్వనేది? లాకర్ నుంచి 2 లక్షలు మాయం చేసుండావా? మాయం చేయటానికి నేనేమి మెజిషియన్ని కాదు. దర్జాగా ఈ ఇంటి కోడలు స్థాయిలో వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి
తీసుకున్నాను. కాకపోతే ఎవ్వరినీ అడగలేదంతే. అంటే ఏందమ్మీ, దాన్ని దొంగతనం అంటారు కదా. అంటే నా అవసరానికి డబ్బు తీసుకునే స్వాతంత్రం కూడా నాకు లేదా? అయినా ఆ డబ్బుని నేనే తీశానని ఏమైనా బోర్డు రాసి పెట్టానా? సైలెంట్ గా ఉంటే సరిపోద్ది. లైట్ తీసుకుపిద్దామా? అమ్మా, ఇప్పుడు చూడు సీన్ ఎలా ఉంటుందో. నేనే దొంగతనం చేశానని ఆనంద భైరవి నన్ను టార్గెట్ చేస్తే ఆవిడ కూతురు బండారం బయటపడి రచ్చ రచ్చ అయిపోతుంది. అందరూ ఒకసారి హాల్లోకి రండి. లాకర్ నుంచి 2 లక్షలు పోయాయి. ఓ మై గాడ్, తెలిసిపోయిందా? ఆనందా, డబ్బులు పోవడం ఏంటి? మన ఇంట్లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదే. ఏంటమ్మా ఆనందా, లాకర్లో సరిగ్గా చూసావా? చూశాను బావగారు. లాకర్ హ్యాండిల్ చేసేది నేనే అయినా చాలా సైలెంట్ గా కీస్ తీసుకెళ్లి మరి లాకర్ నుంచి డబ్బు తీశారు. పిన్ని, అయినా మనింట్లో ఇలాంటి పని ఎవరు చేస్తారు? అంత ధైర్యం ఎవరికుంటుంది? ఏమండి, మన ఇంట్లో ఏమైనా దొంగలు కానీ చొరబడ్డారేమోనండి. దొంగలు చొరబడ్డారన్నది వాస్తవం. కానీ వాళ్ళు బయట దొంగలు కాదు. అంటే మీరెవరిని అనుమానిస్తున్నారు అత్తయ్య గారు? పని వాళ్ళనా లేక మన కుటుంబంలో వాళ్ళనా? మన ఫ్యామిలీ మెంబర్స్కి అలా చేయాల్సిన అవసరం ఏంటి? ఇదేదో పని వాళ్ళ పని అయి ఉంటుంది. లేదు రోహిత్, ఆ డబ్బు తీసింది పనివాళ్ళు కాదు. అక్క, ఆ డబ్బు ఎవరు తీశారో నీకు తెలుసా? తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.